హాయ్ అండి. బిఎస్ఎస్ రుచులకు స్వాగతం అండి. ఇప్పుడు నేను మీకు సొరకాయ పులుసు చూపిస్తానండి. ఇదిగోండి, సొరకాయ ముక్కలు ఊరికే ఒక ములక్కాడ వేసానండి. ఊరికే ఇష్టంగా వేసుకున్నానండి, నేనే కావాలని. మామూలుగా అయితే సొరకాయ పులుసులో ములక్కాడ వేయక్కర్లేదండి, కానీ నేను వేశాను. ఇది కుక్కర్లో ఒక్క విజిలే రానిచ్చానండి. ఒక్క విజిలే, మిగతాది పులుసులో ఉడకాలండి. అందుకని ఒక విజిల్ రాగానే కట్టేశానండి. ఈ సొరకాయ ముక్కలు ఒక్క ములక్కాడ వేసానండి. ఒక ములక్కాడ, పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక్క ఉల్లిపాయ అండి, 4 చెక్కలు చేశాను, 2 ఎండుమిరపకాయ తుంపులు, ఇదిగోండి కరివేపాకు, కొత్తిమీర బాగా కట్ చేసేసి పెట్టుకున్నానండి ముక్కల కింద. కొంచెం బియ్య పిండి అండి చిక్కదనం కోసం, కొంచెం పులుసు పిండి అండి, ఎక్కువ అక్కర్లేదండి, కొద్దిగా పులుసు పిండి, ఆవాలు, మెంతులు, జీలకర్ర, పసుపు, ఇదిగోండి చింతపండు నీళ్ళు ఇదిగోండి, ఇంగువ. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టానండి. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఉప్పు చూపించలేదండి మీకు, ఉప్పు కూడా వేసుకోవాలి, చూపిస్తానండి. ఎండుమిరపకాయలు, ఒక 1/2 స్పూను మెంతులు, ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక అర స్పూను జీలకర్ర, తిరగమూత ఘాటుగానే వేసుకోవాలండి. సొరకాయ పులుసులో బాగుంటుందండి. ఇదిగోండి సొరకాయ ఒక్క విజిల్ రానిచ్చి ఈ నీళ్లు పోసుకోవాలండి. ఈ నీళ్లు పారపోయకూడదు. ఇప్పుడు ఈ నీళ్ళతోనే పులుసు పెట్టుకోవాలి. ఒక 1/2 స్పూన్ కంటే ఎక్కువ ఇంగువ, కాస్త పసుపు, కరివేపాకు, కొత్తిమీర, కరివేపాకు కొత్తిమీర పైన చివర్లో జల్లుతారండి. అలా కాదండి, దీంట్లో ఉడికిపోతేనే బాగుంటుందండి. 2 బారు పచ్చిమిరపకాయలు సగం సగం కట్ చేసి వేసానండి. 2 ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. ఒక ఉల్లిపాయని 4 చెక్కలు చేశాను. ఈ కరివేపాకు కొత్తిమీర దీంట్లోనే కలిసిపోవాలండి, అప్పుడే రుచి. కొంచెం ఒక్క 5 మినిట్స్ మూత పెడదామండి. 5 మినిట్స్ అక్కర్లేదండి, 2 మినిట్స్ చాలు. చూద్దామండి. కొంచెం ఇప్పుడు నీళ్లు పోద్దామండి. ఈ ఉడకబెట్టి నీళ్లు పోసేద్దామండి దీంట్లో. ఇప్పుడు చింతపండు నీళ్ళు పోద్దామండి. నేను చిక్కగా పిసికానండి. ఇంకా కొంచెం పోద్దామండి.
పులుసు పిండిలోనే మన వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, శొంఠి, మిరియాలు అన్నీ ఉన్నాయండి. ఇంకా కాసిన పోస్తున్నానండి చింతపండు నీళ్ళు. ఇది కొంచెం మరగాలండి. నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. ఇదిగోండి ఈ మాత్రం సాల్ట్ రాళ్ళు ఉప్పు వేయాలండి. ఇంకా కొంచెం వేస్తానండి. ఇదిగోండి ఈ మాత్రం బెల్లం గడ్డ మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇది వేస్తున్నానండి నేను. కారం పడుతుందండి దీంట్లో. ఇది వేసానండి. సరిపోతే ఇంకా కాస్త వేసుకుందామండి. ఎక్కువైతే తీయలేమండి. ఈ ఘాటు సరిపోతుందండి. దాంట్లో పులుసు పిండిలో సొంటి అవి ఉన్నాయి కదండి, సరిపోతుందండి. ఒక్క 2 minutes మరిగాక చూపిస్తానండి. చూద్దామండి. ఇవ్వండి ఎలా మరుగుతుందో చూసారా. అన్నీ సరిపోయినాయండి. నేను వేసినవన్నీ సరిపోయినాయి. ఇప్పుడు ఈ పులుసు పిండి వేసేసుకుందామండి. దీంట్లో సాల్ట్ లేదు, సాల్ట్ వేయలేదండి నేను. ఇది టేస్ట్ కోసం అండి. మీకు ఉంటే అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్ అండి. ఇది నేను వేసుకున్నాను కావాలని. దీంట్లో శొంఠి, మిరియాలు, వెల్లుల్లిపాయలు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, మినపప్పు, కందిపప్పు అన్నీ ఉన్నాయండి. కొంచెం నీళ్ళు పోస్తానండి. చాలండి. ఇది కొంచెం మరిగాక ముక్కలు వేస్తానండి. సొరకాయ ముక్కలు చాలా బాగుంటుందండి ఇది. అసలు రియల్గా అయితే కుక్కర్లో ఉడకబెట్టకుండా ముక్కలు తిరగమూతలో వేసేసి కాసిన నీళ్లు పోసి కొంచెం ఉడికాక చింతపండు నీళ్ళు వేయాలండి. కానీ నేను కుక్కర్లో ఒక్క విజిలే వచ్చిందండి. ఒక్క విజిలే. చాలా లేతగా ఉన్నాయండి ముక్కలు. ఒక్క విజిల్ రానిచ్చాను అంతే. 2 విజిల్స్ అయితే పేస్ట్ అయిపోయి నీళ్ళలో కలిసిపోయావండి. నీళ్ళలో కలిసిపోయాయి. సరే ఎంత బాగుందో. కొత్తిమీర పైన చల్లుతారండి. చల్లితే కాదండి, వేసేసామనుకోండి దాంట్లో కలిసిపోతుంది. ఏరుకోవడానికి ఏమి ఉండదండి. మొత్తం తినేయటమే, లోపలికి వెళ్ళిపోతాయి అన్నీ. ఏరుకోవడానికి ఏమి ఉండవు దీంట్లో. పిల్లలు ఏరుకుందామన్నా ఇవి కనిపించవండి, కలిసిపోతాయి కదా, తినేస్తారు. ఈ చిక్కదనం చూసారా ఎంత చిక్కదనం వచ్చిందో. ఇంకొక రవ్వ బియ్య పిండి వేస్తాం కదండి, అప్పుడు ఇంకా బాగుంటుందండి. బెల్లం ఆప్షనల్ అండి. ఇంకోటి పులుసు పిండి కూడా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి. నా దగ్గర ఉంది, వేసానండి నేను. సొంటి తగలాలండి శరీరానికి. నేను మొదటి ముద్ద సొంటి పొడి తింటానండి. ముందు మొదటి ముద్దలో రోజు కంపల్సరీ సొంటి పొడి తింటానండి. కొంచెం మరగాలండి. ఇది ఎంత మరిగితే అంత టేస్ట్ అండి. పులుసు ఎంత మరిగితే అంత బాగుంటుంది. ఇదిగోండి ఇవి వేసేస్తున్నాయండి.
సరే ఎంత బాగుందో. మూడు విజిల్స్ అక్కర్లేదండి, ఒక్క విజిల్ చాలు. ఈ పులుసులో ఈ ముక్కలు ఉడకాలి, అప్పుడే బాగుంటుందండి. మంచి వాసన వస్తుందండి, పులుసు పిండి వాసన, ఇంగువ వాసన, కొత్తిమీర వాసన. అబ్బా, ఒక్క 5 నిమిషాలు మూతపడదామని. గరిటె మించే పెట్టాలండి ఏది కూడా. కొంచెం మరిగాక చూపిస్తానండి, చూద్దామండి ఒకసారి. ఇదిగోండి, చూడండి ఎంత బాగుందో. పులుసు పిండి కూడా వేసాం కదా, చాలా బాగుందండి. ఇంకా కొంచెం మరిగితే బాగుంటుందండి. ఇది ఉప్పు సరిపోయేలా చూస్తానండి. సూపర్గా ఉందండి. ఇప్పుడు బియ్యపిండి నీళ్ళు, ఈ కాసిన నీళ్ళు పోసేద్దామండి. చిక్కదనం కోసం పెట్టివ్వండి అంతే. పులుసు పిండిలోనే చిక్కదనం వచ్చేసింది. ఇంకా కొంచెం టేస్ట్గా ఉండాలంటే పూర్వకాలం పోసేవారండి. వాళ్ళు చేసింది నేను కూడా చేసి చూపిస్తున్నాను మీకు. బాబా గుళ్ళో మంత్రాలు మొదలైనాయండి. ఇప్పుడు ఈ బియ్య పిండిది కూడా పోసాం కదండి, ఇంకొక 2 నిమిషాలు మరిగితే అయిపోయినట్టేనండి పులుసు. ములక్కాడ ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇదేనండి పులుసు అంటే, సొరకాయ పులుసు ఎంత బాగుందో. ఇది నేను ఇంకొక 2 నిమిషాలు బియ్య పిండి వేసాను కదండి, ఇలాగా పెడతానండి మూత. ఇంకొక 2 నిమిషాలు చూద్దామండి. చూడండి ఎంత బాగుందో. అంతేనండి. ఒకసారి దప్పడం కూడా పెట్టి చూపిస్తానండి. అన్ని ముక్కలు వేయాలి దాంట్లో, దప్పడం చాలా బాగుంటుందండి. బాలింత స్నానం అయినప్పుడు దప్పడం చేసేవాళ్ళు. ఏది శుభకార్యమైనా చాకలి అమ్మాయే స్నానం చేయించాలండి మాకు ముందు. పెళ్లి కూతురుని చేసినప్పుడు ముందు, పెళ్లి కూతురు చేసే రోజు, మెచ్యూర్ అయినప్పుడు చాకలమ్మాయి స్నానం చేయించాలండి. బాలింతప్పుడు నడికట్టు కూడా చాకలమ్మాయి వేయాలండి. నడికట్టు వేయటం, స్నానం చేయించటం చాకలమ్మాయి చేయాలండి. అప్పుడు దప్పడం పెట్టేవాళ్ళు. పూజల్లో, దేవీ నవరాత్రుల్లో ఒకరోజు దప్పలం పెట్టేవాళ్ళండి మా చిన్నప్పుడు. పూర్వకాలంలో పెళ్ళిళ్ళప్పుడు ఎప్పుడు ఏ ఫంక్షన్కి అయినా సరే చక్కగా దప్పడం పెట్టేవాళ్ళండి, ఏ ఫంక్షన్కి అయినా సరే. ఇప్పుడు ఎవరు పెడుతున్నారండి దప్పడం? అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దాంట్లో పులుసు పిండి వేసాను కదండి, చాలా బాగుంది. ఇంకా వెల్లుల్లిపాయ సపరేట్గా వేయక్కర్లేదండి, పులుసు పిండిలో ఉన్నాయి వెల్లుల్లిపాయలు. నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి, అయిపోయింది. కట్టేస్తున్నానండి స్టవ్. కొంచెం దీంట్లో ఆ వేడి కొంచెం తగ్గాక అప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఇంకా కొంచెం మూకుడు వేడికి ఇంకా కొంచెం మాగుతుంది. అప్పుడు సూపర్గా ఉంటుంది. ఇది బయట పెట్టిన వాసన 2 రోజులు 3 రోజులు దాకా ఏం అవదండి, అలాగే ఉంటుంది అది. ఎందుకంటే పులుసు పిండి కూడా అన్ని పప్పులు వేగించి, వెల్లుల్లిపాయలు కూడా వేగించి మనం పులుసు పిండిలో వేసాం కదండి, అస్సలు ఏం పాడవదండి, అలాగే ఉంటుంది అది. ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. చూపిస్తానండి, కొంచెం సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తాను. ఇదిగోండి సర్వింగ్ బౌల్లోకి తీసానండి. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీంట్లో ఏమన్నా ఏరుకునే ఉన్నాయండి? అసలు ఏరుకునేవి ఏమీ లేవు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా డివోషన్ ఛానల్ లింక్ కూడా ఇస్తానండి, దాన్ని కూడా సపోర్ట్ చేయండి. మీరందరూ నన్ను ఆదరించాలండి. ఇవన్నీ మీకు తెలిసిన వంటలేనే నాకు తెలియదండి, మీకు తెలిసిన వంటలేనేమో అని నాకు తెలియదండి.
తెలిసింది, మా పెద్దవాళ్ళు నాకు నేర్పించింది, మా పెద్దవాళ్ళు చేస్తుండగా నేను చూసింది చేస్తున్నానండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నానండి, ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో వంటకంతో కలుస్తానండి. బాయ్.